గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అమ్లు ప్రిన్సెస్ ఛానల్. గైస్, చాలామంది అయితే ఆర్ఆర్బీ ఎగ్జామ్ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. అసలు ఎప్పుడు ఉంటుంది ఏంటి అని చెప్పి చాలామంది అయితే వెయిట్ చేయడం అయితే జరిగింది. మీరు అనుకున్నట్టే ఆర్ఆర్బీ ఎగ్జామ్ డేట్ అయితే రిలీజ్ చేశారు. కొంచెం అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు, ఎగ్జామ్ డేట్ నోటిఫికేషన్. అదైతే మీకు క్లియర్గా చూస్తాను. వీడియోని లైక్ చేయండి, చాలామంది వరకు రీచ్ అవుతుంది, వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడైతే మనం చూద్దాం డేట్స్ అయితే ఎప్పుడు ఇచ్చారు ఏంటి అని చెప్పి. సో ఇక్కడైతే చూసుకోండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అనమాట. ఇక్కడైతే ఇచ్చేసారు. దేనికి ఇచ్చేసారు అంటే సెంట్రల్ 5/2024 నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ లెవెల్కి అయితే డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నోటీస్ రిగార్డింగ్ రివైజ్ 22 స్కెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT1 ఫర్ ది పోస్ట్ ఆఫ్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్. ఓకేనా? ఎప్పుడు డేట్ ఇచ్చారంటే దీనికి ఎగ్జామ్కి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ లెవెల్ మీద ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకైతే ఎగ్జామ్ డేట్స్ అనేవి 5th జూన్ నుంచి 24th జూన్ వరకు అయితే మీకు ఎగ్జామ్ డేట్స్ అనేవి అప్పుడు ఆ మధ్యలో అయితే మీకు పడడం అయితే జరుగుతుంది. 5వ తారీఖు జూన్ నుంచి 24 జూన్ వరకు అయితే మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ మధ్యలో ఆ డేట్స్ మధ్యలో మీకు ఎప్పుడైనా ఉండొచ్చు. మొత్తం 16 రోజులు అయితే ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. మీకు ఏ డేట్ అయినా రావచ్చు. 5 నుంచి 24 లోపు మీకు ఏ డేట్ అయినా రావచ్చు. అండ్ ఇక్కడ సెకండ్ పాయింట్ కూడా హైలైట్ చేశారు చూడండి. ద లింక్ ఫర్ వీవింగ్ ది ఎగ్జామ్ సిటీ అండ్ డేట్ అండ్ డౌన్లోడింగ్ ఆఫ్ ట్రావెల్ అథారిటీ ఫర్ SC/ST క్యాండిడేట్ విల్ బి మేడ్ లైవ్ 10 days పీరియడ్ టు ది ఎగ్జామ్ డేట్ ఆన్ ది అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఆల్ RRBs. SC/ST వాళ్ళకి ముందే ఒక 10 రోజుల ముందే అయితే మనకి ట్రావెల్ అథారిటీ ఉంటుంది కదా, మన ట్రావెల్ అయితే ఇచ్చారు కదా, ఫ్రీ ట్రావెల్ అనేది. దాని గురించి అయితే మనకి ఎగ్జామ్ సిటీ అనేది 10 days ముందే మనకి ముందే చెప్పడం అయితే జరుగుతుంది. మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనకి ఎక్కడ వచ్చింది, ఏ సిటీ వచ్చిందని చెప్పి ముందే అయితే మనకు చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ పాయింట్స్ అయితే ఉన్నాయి, క్లియర్గా అయితే చదవండి. డౌన్లోడింగ్ ఆఫ్ కాల్ లెటర్స్ విల్ స్టార్ట్ 4 days prior టు ఎగ్జామ్ డేట్ మెన్షన్ ఇన్ ఎగ్జామ్ సిటీ అండ్ డేట్ ఇంటిమేషన్ లింక్. సో 4 days బిఫోర్ అయితే మనకి ఏదైనా హాల్ టికెట్ కానీ ఎగ్జామ్ సిటీ అనేది రిలీజ్ చేస్తారు. మిగతా క్యాస్ట్ వాళ్ళకి, SC/ST వాళ్ళకి అయితే ఒక 10 days ముందు అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ పాయింట్స్ అన్నీ కూడా క్లియర్గా చదవండి. సో చాలామంది అయితే వెయిట్ చేశారు ఈ ఎగ్జామ్ గురించి, చాలామంది చదువుకుంటూ ఉంటున్నారు. సో ఆల్ ది బెస్ట్, అందరికీ మంచిగా ఎగ్జామ్ రాయాలని కోరుకుంటున్నాను. ఎవరైతే ఆర్ఆర్బీకి ప్రిపేర్ అయ్యారో, సో మీతో పాటు నేను కూడా ప్రిపేర్ అయ్యాను, నేను కూడా మంచిగా రాయాలి అని చెప్పి అందరూ బ్లెస్ చేయండి. సో మీరందరూ కూడా మంచిగా రాయాలి. ఆల్ ది బెస్ట్, అందరికీ మంచిగా రాయండి. బట్ నాకు ఈ డేట్ ఏమైందో తెలియదు. నాకు ఈ డేట్ అనేది ఆఫీస్ టైమింగ్, సో ఆఫీస్ మనకి సెలవు ఇస్తారో లేదో తెలియదు. బట్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే మనం తీసుకొని ఎగ్జామ్ రాయాలి కాబట్టి ఖచ్చితంగా అయితే నాకు లాస్ట్ మంత్ 24th జూన్ పడితే బాగుండని కోరుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ ఎగ్జామ్ అయితే లాస్ట్ రోజు అయితే బాగుంటుంది, ఏ ఇబ్బంది ఉండదు. ఓకేనా? ఇది డేట్ అయితే. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి కదా, వాటికి కూడా డేట్స్ అనేది రిలీజ్ చేస్తారు. గ్రాడ్యుయేట్ లెవెల్కి అయితే డేట్ రిలీజ్ చేశారు. 16 రోజులు అయితే ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. సో థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ అమ్లు ప్రిన్సెస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఆర్ఆర్బీకి సంబంధించిన దాంట్లో. థ్యాంక్ యూ.